ఫ్యాకల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రపంచంలో ఏ యూనివర్సిటీ చూసినా అంతా ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో నాలెడ్జ్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, అందరూ పెడుతున్నారండి. జీడి గోయంకా యూనివర్సిటీలో కూడా మనకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. కానీ ఇక్కడ విద్యార్థులు దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారు, వాళ్ళ పియర్స్ అంటాం. పియర్స్ అంటే మనతో పాటు ఎవరు చదువుతున్నారు వాళ్ళు కానీ కరెక్ట్గా ఉంటే విద్యార్థి యొక్క 4 సంవత్సరాల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఓకే. అండ్ అలాగే సార్, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంజనీరింగ్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎటువంటి కోర్సెస్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అండ్ అలాగే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ ఏంటి? ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రముఖంగా అడుగుతున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. కొంతమంది విద్యార్థులు బీటెక్ సైబర్ సెక్యూరిటీకి ఇష్టపడుతున్నారు. బట్ నేను ముందుగా తల్లిదండ్రులకి, విద్యార్థులకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రస్తుతం టెక్నాలజీ అనేది షిఫ్ట్ అవుతుందండి. ప్రస్తుతం ఈ బీటెక్ అనేది మార్పు చెందిపోతుంది. రానున్న తరాలు అంటే ఇంకొక 3 to 5 yearsలో మొత్తం సమూలమైన మార్పులు రాబోతున్నాయి బీటెక్లో. ఇది ఎవరు ఊహించలేరు. ఎందుకంటే ప్రస్తుతం క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది పరిపక్వత సాధించింది. అంటే రీసెంట్గా మైక్రోసాఫ్ట్ వారు ఒక CPU, ఒక ప్రాసెసర్ని రిలీజ్ చేశారండి. అది క్వాంటమ్ ప్రాసెసర్.